దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యం ధ్యానిందాము. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ప్రియులారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడునుగాక. అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మదేవుడు వారిని ప్రేరేపించారు. ఆయన అంటూ ఉన్నాడు, దేవుని ప్రేమించి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన ప్రతి ఒక్కరికి కూడా మేలు జరిగిద్ది. అవును ప్రియులారా, దేవుని ఎలా ప్రేమించాలి, ఏ విధముగా ప్రేమించాలి, ఆయన కార్యములు ఎలా మనం రుచి చూడాలి, మన హృదయములో ఎటువంటి ఉన్నతమైన ప్రేమ కలిగి ఉండాలి ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. దేవుని ప్రేమించటం నేర్చుకోవాలండి. ఒక పాపాత్ములైన స్త్రీ దేవుని ఎలా ప్రేమించిందో మన సువార్త పాఠ్య భాగములు మనం చూస్తున్నాం. ఆమె యేసు ప్రభువారు 2 పాదములను కూడా కన్నీళ్లతో తడిపి ముద్దాడింది. తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిసింది. అంతగా ఆయన ప్రేమించింది. దేవుని బిడ్డలారా, మనము దేవుని సందులో ప్రయాణము చేస్తున్నాము. ఈ లోకాన్ని ప్రేమిస్తున్నామేమో, దేవుని ప్రేమించలేకపోతున్నామేమో, ప్రేమిస్తున్నామని అనుకుంటున్నామేమో. ఆలోచన చేయాలి. సంపూర్ణమైన ప్రేమ అనుభవించాలంటే మన మనస్సు ఆయనకు సమర్పించుకోవాలి. దావీదు మహారాజు అంతటి గొప్పవాడవటానికి కారణం దేవుని ప్రేమించాడు. ఆయన దేవుని యొక్క మనస్సులో ఉన్నదైన తెలుసుకునేవాడు, దేవుని ఉద్దేశములు నెరవేర్చేవాడు. గనుక అంతటి గొప్ప వ్యక్తిగా దేవుడు ఆయన మార్చారు. ఒక స్త్రీ సామాన్యమైన వ్యక్తి ఆయన పదాలు పట్టుకొని కొనియాడింది, కన్నీరు కార్చిందంటే ఆమె ఎంతగా ప్రేమించిందో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, నేను దేవుని ప్రేమిస్తున్నానని చెబుతూ ఉంటారు, కానీ ఇంకనూ లోకములోనే లోక మనసు కలిగి జీవించేవారు అనేక మంది ఉన్నారు. అటువంటి ప్రేమను ఎంతకాలము మనము ప్రేమిస్తామని చెప్పినా ఉపయోగకరమేమీ లేదండి. నిత్యముగా దేవుని ప్రేమించే మనసు కలిగి ఉండాలి. ఆయన సన్నిధిని ప్రేమించాలి. యెరూషలేమా, నిన్ను ప్రేమించి వారు వర్ధిల్లుతారు. అవును ప్రియులారా, దేవుని సన్నిధిని ప్రేమించండి, దేవుని ప్రేమించండి. ఆయన కార్యములందు ఆసక్తి చూపండి. దేవుని కొరకు సమర్పణ అవ్వాలి. అటువంటి యథార్థత మనలో చూసిన నాడు ఎటువంటి సమస్య అయినా ఆయన ఆశ్చర్యరీతిగా తీర్చి గొప్ప సాక్షిగా మనలందరినీ ఉంచుతారు. అటువంటి దీవెన ప్రతి ఒక్కరూ పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన అండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు. నిన్ను ప్రేమించడము గూర్చి ఈ ఉదయకాల మాతో మాట్లాడుతూ వచ్చారు. అవును ప్రభా, మాట మాత్రమునైనా ప్రేమిస్తున్నామని పెదవులతో చెబుతున్నామేమో కానీ మా హృదయాలు ఇంకనూ దూరముగా ఉన్నాయేమో, ఈ లోకములోనే ఆలోచిస్తున్నాయేమో, ఈ లోకమును గూర్చే తలంపులు కలిగి ఉన్నామేమో. మమ్మల్ని క్షమించు నాయనా. నాయన మా కోసము నాయన చివరి బొట్టు వరకు నాయన సిందించి మమ్మల్ని ప్రేమించి ప్రాణం ఇచ్చావు నాయన. త్యాగమైన నీ ప్రేమ కొరకేమిచ్చి మీ రుణము తీర్చగలము. మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం. ఇంకా నీ కొరకు యథార్థమైన రీతిలో ప్రేమించే మనసు నాకు కలగచ్చేయండి, మాకు కలగచ్చేయండి. ఎవరే కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించి నాయన నిన్ను ప్రేమించే మనసు ప్రతి ఒక్కరు కలిగి ఉండటానికి కృపా సహాయము దయచేయమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.